వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేఈ అడ్వాన్స్డ్ 2025 రెస్పాన్స్ షీట్ కీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత అందరు స్టూడెంట్స్ మీ మార్క్స్ అయితే వెరిఫై చేసుకున్నారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మనకు ఐఐటి సీట్ వస్తుంది అనుకుంటే సీటు రావడం అనేది చాలా మంచి విషయం. వెరీ హ్యాపీ. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ తగ్గుతుంది అని చాలామంది చెప్తున్నారు. కట్ ఆఫ్ తగ్గితే మాకు ఐఐటి సీటు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో వస్తుంది అని చాలామంది టెన్షన్లో ఉన్నారు చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ మనకు రియాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎవరైతే జస్ట్ కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి మీకు సీట్ వస్తుందని చెప్తున్నారో మిమ్మల్ని ఓన్లీ మభ్యపెట్టడానికి చెప్పడం తప్ప ఏమీ లేదు. ఎందుకు అనేది వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్, మనకు 2024 సంబంధించి ఓపెన్ కేటగిరీ సంబంధించి ఇప్పుడు మీకు చెప్తున్న డీటెయిల్స్ ఇవి చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓపెన్ కేటగిరీ ఇప్పుడు నేను చెప్తుంది, మిగిలిన అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి సింపుల్గా. లాస్ట్ ఇయర్ మనకు సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్, ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ అనేది 10 మార్క్స్ ఉన్నాయి. ఈ ఇయర్ అదే కట్ ఆఫ్ అందరు చెప్తున్నట్టుగా రియల్గా పేపర్ హార్డ్ అయిపోయి కట్ ఆఫే తగ్గిపోతే సరే, కట్ ఆఫ్ 9 మార్క్సో 8 మార్క్సో ఇస్తారనుకుందాం. ఓకే, టోటల్గా మనకు టోటల్ మార్క్స్ కూడా కావాలి కదా, క్వాలిఫై కావాలంటే లాస్ట్ ఇయర్ 109 మార్క్స్ ఉన్నాయి. సో మరి ఈ ఇయర్ సరే అది 100 మార్క్సో లేదంటే 95 మార్క్స్కే తగ్గింది అనుకుందాం. ఓకే, లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ర్యాంక్స్ కనుక చూసుకుంటే 230 మార్క్స్కి ఓపెన్ కేటగిరీ 1001 ర్యాంక్, 219 మార్క్స్కి 1501, 207కి 2001, 192కి 3001, 181కి 4001 ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ కట్ ఆఫ్ ఇక్కడ మనకు తగ్గిపోతుంది అంటే కనుక మార్క్స్కి వచ్చే ర్యాంక్స్ కూడా డిఫరెన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ర్యాంక్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఈ ఇయర్ 230 కాదు, ఇక్కడ 210కే మనకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 1001 ర్యాంక్ వచ్చింది అనుకున్నాం. ఈ 219 కాస్త ఓన్లీ 200కే వచ్చింది అనుకుందాం. 207 కనుక 187కే వచ్చింది అనుకుందాం. 192ది 170నే, ఒక 20 మార్క్సే తగ్గించామనుకోండి, 161కి వచ్చింది అనుకుందాం. మరి ఇప్పుడు మీకు 230 మార్క్స్ పోయిన సంవత్సరం వస్తే ఈసారి 210 మార్క్స్ వచ్చిన మీ ర్యాంక్ ఏముంటుంది? 1001 ఉంటుంది కదా. సీటు దేని బట్టి ఇస్తారు? ఐఐటీస్లో సీటు ఓన్లీ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మీకు మార్క్స్ తగ్గినంత మాత్రాన వచ్చే ర్యాంకులలో చేంజెస్ ఉంటాయా? ఉండవు. అది ఇప్పుడు మీకు ఒకవేళ కట్ ఆఫ్ ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ఇది 99 మార్క్స్ 8 మార్క్స్ కాదు 7 వచ్చింది, ఇక్కడ కట్ ఆఫ్ 85 వచ్చింది అనుకోండి, ఇంకా తగ్గింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 210 కాస్త ఏమవుతుంది? 200 అయింది అనుకోండి, ఇది 190 అయింది అనుకోండి, ఇది 180 అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ర్యాంక్స్ అయితే ఇవే వస్తాయి కదా. ఐఐటి కాలేజ్ సంబంధించి మీకు ప్యూర్గా సీట్ అలాట్మెంట్ ఓన్లీ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే డిసైడ్ అవుతుంది. కట్ ఆఫ్ తగ్గినంత మాత్రాన మీ మార్క్స్ తగ్గిపోతే మీకు వచ్చే ర్యాంక్స్ తగ్గవు. ర్యాంక్ యాస్టీస్గా ఇప్పుడు టాపర్ ఉన్నాడు, లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మీకు టాప్ మార్క్స్ వచ్చింది 350 వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఇదే సంవత్సరం టఫెస్ట్ పేపర్ అనుకోండి, మనకు కట్ ఆఫ్ తగ్గిపోయింది 340 హైయెస్ట్ స్కోర్ అనుకోండి, అతనికి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తారు. కానీ 0.01 0.02 పెట్టి ఫస్ట్ ర్యాంక్ అంటే ముందు ర్యాంక్స్ ఏమి ఇవ్వరు కదా. ఇక్కడ లాస్ట్ ఇయర్ 219 మార్క్స్కి 1500 ర్యాంక్ ఇస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతుంది కదా అని చెప్పి 200 ర్యాంక్కి 1400 అయితే ఇవ్వరు కదా. మీకంటే ముందు స్టూడెంట్స్ మీ వాళ్ళు మీకు ఉంటారు కదా కాంపిటీషన్లో. మీకు ర్యాంక్ డిఫరెన్స్ ఏమైనా వస్తే ఇప్పుడు 1500 ర్యాంక్ వచ్చింది, ఇది ఒకవేళ 1400 ర్యాంక్ అయి మీకంటే ముందున్న స్టూడెంట్స్ కట్ ఆఫ్లో తగ్గిపోతే మీ ర్యాంక్ డిఫరెన్స్ ఏమైనా వస్తేనే మీకు లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మంచి సీట్స్ వస్తాయి. అంతేకాని ర్యాంక్ చేంజ్ అవ్వకుండా మీకు సీట్స్ అనేవి రావు. సో పర్టికులర్గా మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడం ఎవరి వల్ల కాదు. కావాలంటే మీరు మన తెలుగు ఛానల్స్ వదిలేసి ఒకసారి నార్త్ ఛానల్స్కు, హై ప్రొఫైల్ ఉన్న ఛానల్స్ కూడా కొన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళెవరు అసలు అడ్వాన్స్ సంబంధించి వచ్చిన మార్క్స్కి ఈ ర్యాంక్ వచ్చేస్తుంది, ఈ కాలేజీలో మీకు సీట్ వస్తుంది ఒక్కరు కూడా చెప్పరు. ఎందుకంటే అది ఇంపాసిబుల్ థింగ్. ర్యాంకు రాకుండా అడ్వాన్స్ కాలేజీలో మీకు ఎవరైనా
ఈ సీట్ వస్తుంది, ఈ కాలేజ్ వస్తుంది, ఈ లిస్ట్ రెడీ చేసుకోండి, ఈ కాలేజ్ పెట్టుకోండి అని చెప్తున్నారంటే అది ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. రియాలిటీ వదిలేసి ఇది ఫ్యూచర్, స్టూడెంట్ ఫ్యూచర్ డిసైడ్ చేసే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇలాంటి విషయాలలో ఊరికే నోటికొచ్చిందల్లా చెప్పేసి రియాలిటీ వదిలేసి సరే మీకు మార్క్స్ వచ్చాయి కదా, ఈ మార్క్స్కి ఇంత ర్యాంకు రాకుండా ర్యాంకు చెప్పమని చెప్పండి, అదే ర్యాంక్కి మీకు సీట్ వస్తుందా లేదు. డైరెక్ట్ మార్క్స్ చెప్పేసి ఈ మార్క్స్కి ఐఐటి వస్తుంది, అందులో సీట్ వస్తుందని చెప్తున్నారంటే అది బ్లండర్ మిస్టేక్. సో ఇటువంటివన్నీ అనవసరంగా హైప్ ఇవ్వడం తప్ప ఏముండదు. ఇంత కష్టపడ్డారు, ఇన్ని డేస్ వెయిట్ చేశారు, జూన్ 2కే రిజల్ట్ వస్తుంది, మనకు ఇంకా 1 డే ముందు వస్తే ఇంకా మంచిదే. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఐఐటి సీట్ వస్తుందంటే ఎవరు వదిలేసుకుంటారు, ఎవరు వదిలేసుకోరు. మీకు ర్యాంక్ వచ్చిందంటే ఐఐటి కాలేజ్లో ఒక కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్, అందులో మీకు కావాల్సిన సీట్ కాకపోతే ఇంకో బ్రాంచ్, సిఎస్సి కాకపోతే ఈసీ కాకపోతే త్రిబుల్ ఈ కాకపోతే మెకానికల్, ఐఐటి సీట్ అయితే వదిలేసుకోం కదా. సో కాబట్టి అందరూ క్లారిటీగా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ర్యాంకు రాకుండా మీకు కాలేజ్ డిసైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి కంపల్సరీగా రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, వెరిఫై చేయండి. థ్యాంక్ యూ.